తమ్ముడు ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది రమణ్. రీసెంట్ గానే ఈ విషయం గురించి తెలిసింది, కానీ చాలా షాక్ లో అదే చాలా షాక్ లో ఉన్నాం. ఎలా గవర్నమెంట్ ఒక బయోడైవర్సిటీ పార్క్ ని డిస్ట్రక్ట్ చేసి ఒక హైకోర్ట్ ని కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్ లో మనకి ప్రకృతిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ప్రతి డెవలప్మెంట్లోనూ మనం ఫస్ట్ ప్రియారిటీ మన ఎన్విరాన్మెంట్కి ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ని డిస్ట్రక్ట్ చేసి ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినా అది మీనింగ్లెస్, అది డెవలప్మెంటే కాదు. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ని డెవలప్మెంట్కి మనం సహకరించాలి. సో ఈ హైకోర్టు కట్టాలి అన్న ఉద్దేశం మంచిదే, కాకపోతే అది చాలా విలువైన బయోడైవర్సిటీ పార్క్. అక్కడ ఎన్నో యానిమల్ స్పీషీస్ ఉన్నాయి, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి, ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు హైకోర్టు ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ అక్కడున్న స్పీషీస్ వెళ్ళిపోతే మనం మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. అది ఇంకా ఇప్పుడు ఎన్నో యానిమల్స్ అండ్ ఎన్నో స్పీషీస్ ఎండేంజర్డ్లో ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలా ముఖ్యం. సో అందుకని మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ లాగా ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నాం అండ్ ఖచ్చితంగా మాకు జస్టిస్ జరుగుతుందని కోరుకుంటున్నాం. నా పేరు సంజన, ఫస్ట్ ఇయర్. వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థుల మనము కొంతకాలం గవర్నమెంట్ జీవో ఇష్యూస్ హైకోర్టు పడడం కోసము, సో దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మీ స్టైల్లో వ్యతిరేకిస్తాం. ఓకేనా? ప్రేమ ఓకేనా? ఓకే. నా పేరు నేహ, నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మేము ఇక్కడ పీజేటీఎస్ అగ్రికల్చర్ కాలేజ్లో చదువుతున్నాం. ఇప్పుడు మేము చేసే ర్యాలీ అంతా దేని బేస్డ్ అంటే మా ల్యాండ్స్ని ప్రభుత్వం సరిగ్గా వినియోగించట్లేదని. గవర్నమెంట్ ఉపయోగిస్తుందని కాదు, మరి ఎప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుందని మేము ఎప్పుడు కాదు, కానీ ఏ ల్యాండ్లో అది హైకోర్టు కట్టాలన్నది పక్క గవర్నమెంట్కి తెలియాలి. ఎందుకంటే చాలా బంజర్ భూములు ఉంటాయి, చాలా అక్కడ మనం కట్టుకున్నా మనకి ల్యాండ్ కన్స్ట్రక్షన్కి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒక చెట్టు ఉన్న దగ్గర అది నరికి అక్కడ హైకోర్టు కట్టడం అనేది ఎంతవరకు అంటే కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అంటే అది బయోడైవర్సిటీకి సంబంధించి అది చెప్పాలంటే అది బంగారం లాంటిది అనమాట. ఈ మొత్తం హైదరాబాద్ మొత్తం ఈ స్టేట్కి ఆక్సిజన్ ఇచ్చే ప్రైమ్ సోర్స్. ఇప్పుడు అలాంటి ల్యాండ్ని డిస్ట్రాయ్ చేసి పొల్యూషన్ వచ్చేలా మనమే పొల్యూషన్ అవుతుందని ర్యాలీ చేస్తాం. మళ్ళీ మనం ఎక్కడైతే చెట్లు నాటుతామో అదే నరికి మళ్ళీ పొల్యూషన్ రాకుండా ఉంటుందంటే ఎట్లా అవుతుంది? అదే కదా. సో ఉన్న ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది గవర్నమెంట్ పక్కా తెలియాలి. ఎక్కడ ఏది కట్టాలన్నది మాత్రం పక్కా తెలియాలి. అది మా కాలేజ్, మా యూనివర్సిటీ వేరే వాళ్ళు రాకూడదు, గవర్నమెంట్ ఏం కట్టకూడదు అంటారు. అక్కడ ఏంటి ఉంది? అక్కడ బయోడైవర్సిటీ లాంటి బంగారం లాంటి ల్యాండ్ని డిస్ట్రాయ్ చేసి అక్కడ హైకోర్టు కట్టడం అన్నది అట్లా కట్టొద్దని చెప్పడానికి మా ర్యాలీ కానీ, బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. So it's our voice raised and we all join our hands together to fight against the judgment. Zero 55. మీ పేరు? Neha from final year. Lend a hand, save the land. 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 We want justice. We want justice. We want justice. జీవో 55 వెంటనే